విశాఖ తుంగ్లాం రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూలిన ఘటనపై విచారణ కొనసాగుతుంది. కాంట్రాక్టర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. రామ్ ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ పార్ట్నర్ రాజేష్, మేనేజర్ రాంబాబు, సబ్ కాంట్రాక్టర్ తపష్ పై కేసు నమోదైంది. నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు పోలీసులు. ప్రమాదంలో గాయపడ్డ 5గురికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 5గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విశాఖ నగరం ఆటోనగర్ డి బ్లాక్ తుంగ్లం సమీపంలోని చుక్కవానిపాలెం వద్ద జరిగింది. ఆటోనగర్ అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తల వినతి మేరకు సుమారు 10 ఏళ్ల కిందట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. రైల్వే యంత్రాంగం తమ పరిధిలోని పనులను పూర్తి చేయగా రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నాయి. సేతుబంధన్ ప్రాజెక్టులో భాగంగా 26 కోట్ల రూపాయల వ్యయంతో R&B అధికారులు 2 ఏళ్ల కిందట పనులు ప్రారంభించారు. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా డేకింగ్ ఏర్పాటు చేసి కాంక్రీట్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో పెద్ద శబ్దం రావడంతో సమీపంలో క్రికెట్ ఆడుకుంటున్న తుగ్లాం గ్రామానికి చెందిన సుమారు 30 మంది యువకులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని పోలీసులతో కలిసి శకలాల తొలగింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బయటకు తీసి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. విశాఖ తుంగ్లాం రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూలిన ఘటనపై విచారణ కొనసాగుతుంది. కాంట్రాక్టర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. రామ్ ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ పార్ట్నర్ రాజేష్, మేనేజర్ రాంబాబు, సబ్ కాంట్రాక్టర్ తపష్ పై కేసు నమోదైంది. నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు పోలీసులు. ప్రమాదంలో గాయపడ్డ 5గురికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 5గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విశాఖ నగరం ఆటోనగర్ డి బ్లాక్ తుగ్లాం సమీపంలోని చుక్కవానిపాలెం వద్ద జరిగింది. ఆటోనగర్ అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తల వినతి మేరకు సుమారు 10 ఏళ్ల కిందట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. రైల్వే యంత్రాంగం తమ పరిధిలోని పనులను పూర్తి చేయగా రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నాయి. సేతుబంధన్ ప్రాజెక్టులో భాగంగా 26 కోట్ల రూపాయల వ్యయంతో R&B అధికారులు 2 ఏళ్ల కిందట పనులు ప్రారంభించారు. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా డేకింగ్ ఏర్పాటు చేసి కాంక్రీట్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో పెద్ద శబ్దం రావడంతో సమీపంలో క్రికెట్ ఆడుకుంటున్న తుగ్లాం గ్రామానికి చెందిన సుమారు 30 మంది యువకులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని పోలీసులతో కలిసి శకలాలు తొలగింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బయటకు తీసి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.